నన్ను రక్షించి నువ్విలా నడవలేని పరిస్థితి తెచ్చుకున్నావు. ఇవాళ నా కొడుకు కోసం ప్రాణాల మీదకే తెచ్చుకున్నావు గ్రాని. ఇంతమందిని ఇన్ని కష్టాలకి గురి చేసి అదేం బాగుపడుతుంది? మంగా, నువ్వు ఇలా బాధపడాల్సిన అవసరం ఏంటి? స్టాంప్ పేపర్స్ మీద రాసిచ్చినంత మాత్రాన ఆస్తి రిజిస్టర్ అయినట్టు కాదు. పొజిషన్ ఇవ్వకుండా ఆవిడకి అందులో ఉండే అర్హత కూడా లేదు. దావా వేసి మన సొత్తు మొత్తం మన సొంతం చేసుకుందాం. ఆ పని చేసి దాని రోగం కుదిర్చండి బాబాయ్ గారు. అవును తాతయ్య, ఉండడానికి నీడ లేకుండా చేసింది, దాన్ని రోడ్డును పడేయాలి. ఆ పని చేస్తే అది నన్నన్నమాటే నిజమవుతుందిరా. ఆ పేరు నీకు నాకు రావడం నాకు ఇష్టం లేదు. మంగమ్మ బతికినా వరమే, చచ్చినా వరమే. ఏ మాట నానమ్మా? మంగమ్మ కక్కిన కూటికి ఆశపడింది అన్నమాట. ఎవరంటారు గ్రాని? మంచి పని చేసిందని అంటారు. అదే అంటుందిరా. అప్పుడు మనసుకు బాధ అనిపించదా? అందుకని ఇలా అవస్థలు పడతావా మంగా? శక్తిని శ్రమని నమ్ముకున్న వాళ్ళు ఆస్తుల కోసం వెంపర్లాడదండి. సంపాదించగలం. అంతకంత ఆస్తి సంపాదించి చూపిస్తాను. మరో జీవితకాలం శ్రమ పడాలి మంగా. అవసరం లేదండి. ఇప్పుడు తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఉన్న సీత నాకు తోడుగా ఉంది. చూస్తుండగానే సాధించి తీర్తాను. ఇప్పుడు ఆస్తి ముఖ్యం కాదు, దానికి బుద్ధి రావటం ముఖ్యం. మూర్ఖుల బుద్ధి అంత తేలిగా మారదు గ్రాని. డబ్బే సర్వస్వం అనుకునే వాళ్ళు ఆలోచించరు నానమ్మ, మారరు కూడా. అదే అదే తప్పని తెలిసొచ్చేలా చేస్తాను. డబ్బు ముఖ్యం కాదు, మనుషుల మమతానురాగాలు ముఖ్యమని అది తెలుసుకొని పశ్చాత్తాపడే రోజు వచ్చేలా చేస్తాం. అమ్మమ్మ గారు అనేది అక్షరాల నిజం. దానికి బుద్ధొచ్చేలా చేయడం ముఖ్యం. వచ్చేలా చేసి తీరుతాం. నాకు నమ్మకం లేదు. మా మీద మీకు నమ్మకం ఉంది కదా, మా నమ్మకం మీద మీకు విశ్వాసం లేదా? సరే కానీ ఉండమ్మా. మంగా, మనం హాస్పిటల్కి వెళదాం పద. చిన్నదానికి హాస్పిటల్కి ఎందుకండి? అదే తగ్గిపోతుంది. అమ్మమ్మ గారు ఈ పరిస్థితిని చూసి సర్దుకుంటున్నారా? తప్పదే. పిన్ని గారు, చిన్న చిన్న విషయాలకు ఫీల్ అవ్వకు సావిత్రి. మీ మనసులు ఎంత విశాలమైనవో నాకు తెలుసు. నాకేం కాలేదు, మీరేం ఫీల్ అవ్వకండి. ఫీల్ అవ్వకుండా ఎలా ఉండగలమమ్మా? దేవుడు దానికి ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. ఇంతకింత అనుభవించి తీరుతుంది. నాన్న, మీరు దాన్ని శపిస్తే ఎలా? మన ఇంటికి తల వంపులు, వాళ్ళకి తలనొప్పులు తెచ్చిన దాన్ని శపించక ఆశీర్వదిస్తారా అమ్మా? అది చేసిన పాపానికి కడుపు రగిలిపోతుంది. శపించడం కాదు, దాన్ని చంపి ఉప్పు పాత్ర వేయాలన్నంత కోపం వస్తుంది. అమ్మ ఊరుకో, అంతలా ద్వేషాన్ని పెంచుకోకండి. అది పశ్చాత్తాపడిన రోజు ఓదార్చడానికి మనకి మనసు కూడా రాదమ్మా. దాన్నా ఓదార్చటవా? అది జన్మలో జరగదే. తల్లివమ్మా, తప్పదు, అలా మాట్లాడుకో. నీ మెతకతనమే ఇంత దాకా తెచ్చింది సీత. ప్లీజ్ రఘు. మంగా, పద హాస్పిటల్కి వెళదాం. రే సాకేత్, రారా. రఘు, పద. ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడేంటి? అధిష్టానం జరగకపోవచ్చు, వాళ్ళు రచ్చ చేయొచ్చు. కానీ నువ్వు అంతకు 10 చేసావుగా.
మొత్తం నీ చేతిలోకి తీసుకున్నావుగా. ఆస్తులు తీసుకుంటే సరిపోతుందా? ఇంకా ఏం కావాలేంటి? దక్కిన దానికి సంతోషించు. అన్నీ వాటంతట అవే సమకూరుతాయి. ఏంటి సమకూరేది? కూలి వెధవలు లెక్క చేయడం లేదు. అధిష్టానం సక్రమంగా జరుగుంటే జెండా వందనంలో ఆ ముసలావిడిని పిలిచే ధైర్యం చేసేవాళ్ళ? ఆస్తులు నీవైనంత మాత్రాన అధికారాలు నీవవుతాయా? నువ్వు చైర్మన్ వైపోతావా అని తేలిగ్గా మాట్లాడారు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఏంటి అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా? అప్పుడు అమ్మమ్మ చాటు మనవరాలివి, ఇప్పుడు నువ్వే యజమానురాలివి. అప్పుడు డిపెండెంట్వి, ఇప్పుడు ఇండిపెండెంట్వి. చూడు స్వర్ణ, శ్రీరామ్ నేను లీగల్గా ఎలా చైర్మన్ని చేయాలో ఆలోచిస్తున్నాడు. నేను మెంబర్స్ని ఎలా మన వైపుకు తిప్పుకోవాలో ఆలోచిస్తున్నాను. నా మద్దతు ఎలాగూ నీకే. ఒక్కరిని మేనేజ్ చేయగలిగితే నువ్వు కుర్చీ ఎక్కి కూర్చుంటావు. మీరిక్కడున్నారా? అతనెవరు? బుక్ మార్కెట్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగజైన్ రిపోర్టర్. హలో అండి. హాయ్ మేడం. తన గురించే నేను చెప్పింది. తనే పిఠాపురం స్వర్ణలతాదేవి. ఫార్మా ఓనర్, మా షీ క్లబ్ మెంబర్ కూడా. స్వర్ణ, వీళ్ళ మ్యాగజైన్ కి నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇంటర్వ్యూవా? అవును మేడం. చిన్న వయసులో పెద్ద బిజినెస్ ఉమెన్ గా ఎదిగిన మీలాంటి వాళ్ళు మహిళా లోకానికే ఆదర్శం కదా. స్త్రీ శక్తి నలుగురిలో ఇన్స్పిరేషన్ గా ఉండాలని మీ ఇంటర్వ్యూ మొత్తం ప్రచురిస్తాం. వివిధ కోణాల్లో ఎలా మీరు విజయం సాధించారో రాస్తాం. మీరు ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవుతారండి. రోల్ మోడల్ గా నిలుస్తారు మేడం. ఇది ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కాబట్టి అధిష్టానం కన్నా 10 రెట్లు ఎక్కువ పేరొస్తుంది. వాసంతి చెప్పేది నిజం స్వర్ణ. నీ అసంతృప్తిని ఈ పత్రికలో వచ్చే వార్త తుడిచేస్తుంది. మంగమ్మ లాంటి వాళ్ళ కళ్ళు చెదురుతాయి, సీత కళ్ళు తెరుచుకుంటాయి. మంచి అవకాశం ఇది. ఇంటర్వ్యూ ఇవ్వు స్వర్ణ. ఓ వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా, ఉన్నత మహిళగా, ఉత్తమ ఇల్లాలిగా, బాధ్యతగల తల్లిగా అన్ని రంగాల్లో అనితర సాధ్యమైన శక్తి సామర్థ్యాలు మీకున్నాయని పాఠక లోకానికి తెలుస్తుంది. కాబట్టి మీ ఇంటర్వ్యూ కావాలి. సరేనండి, మీరంతగా నా పరిచయం అవసరం అంటున్నారు కాబట్టి ఇంటర్వ్యూ ఇస్తా. చాలా థ్యాంక్స్ అండి. ఫోటోగ్రాఫర్తో నేను మళ్ళీ వస్తాను. ఫోటో సెషన్, వీడియో రికార్డింగ్ చేస్తాను. వస్తాను మేడం. వస్తానండి. వ్యాపారవేత్తగా అంటే ఓకే, భార్యగా అంటే మొగుడిని ఎక్కడ తేను, తల్లిగా అంటే పిల్లాన్ని ఎలా తీసుకురాను? ఏంటి స్వర్ణ, చిన్న విషయానికి కూడా నువ్వు ఇలా ఆలోచిస్తావు? వెంటనే బయలుదేరి వెళ్ళవే. నీ పిల్లాన్ని నువ్వు తెచ్చుకో. తల్లిని పిల్లాన్ని ఎవరూ వేరువేరుగా ఉంచమని అనరు. తేవటం అంత తేలిక కాదనిపిస్తుంది అమ్మగారు. నువ్వు తలుచుకుంటే సాధ్యం కాంది ఏదీ ఉండదే. అది కాదే. కొండంత ఆస్తిని నీ చేతిలోకి తెచ్చుకున్నావు. చంటాన్ని చంకనేసుకుని రాలేవా? పైగా నీకు వాళ్ళ వీక్నెస్ నీకు తెలుసు. రచ్చ చేసి బజారుకు లాగితే వెనక్కి తగ్గుతారుగా. పరువు పోతుందని నోరు మూసుకుంటారు. 10 మంది పోగైతే వాళ్ల నోట్లోనే గడ్డి పెడతారు. పసిపిల్లాన్ని మీ దగ్గర ఎలా ఉంచుకుంటారని మొహాన ఉమ్మేస్తారు. స్వర్ణ, ధైర్యంగా వెళ్ళి దర్జాగా బాబుని తెచ్చుకో. సరే అమ్మగారు, ఇప్పుడే వెళ్ళి బుజ్జిగాడిని తీసుకొస్తా. మమ్మల్ని రమ్మంటావా స్వర్ణ? ఇంతటి దానికి మనం అందరం ఎందుకు? మనం వెళితే కావాలని పంచాయతీకి వచ్చారని వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది. తనైతే పిల్లాడి మీద ప్రేమతో వచ్చిందని సింపతి ఉంటుంది. మీరెవరూ వద్దు, నేనే వెళ్ళి తీసుకొస్తా. సరే. నీ మొగుడు మూర్ఖుడు. అక్కడికొచ్చి తన్నులు తినాల్సిన అవసరం మాకేంటి? ఆ పడే పిడిగుద్దులేవో నువ్వే తినరా.
నానా అదిగో 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 చూడు అదిగో స్కూటర్ ఆ. చూడు నానా ఓ ఏడోకి ఏడోకి. ఏంటి సావిత్రక్క ఏడోకు మీ నాన్నా. మనవని వీధిలో ఆడిస్తున్నావు వాడికి మీ ఇల్లు నచ్చడం లేదా? అంత తేడాలు తెలుసుకునే వయసు కాదులే వీడిది. ఇంట్లో ఎవరూ లేరు, పైగా కరెంట్ కూడా పోయింది. ఎక్కడికి వెళ్ళారక్క? పిన్ని గారి తలకి చిన్న దెబ్బ తగిలింది. సరే నువ్వు వెళ్ళు. సరే అక్క వస్తాను. అటు చూడు అటు చూడు అటు చూడు అటు చూడు నాన్నా. బండి 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 పి 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 పి. టాటా చెప్పు టాటా చెప్పు. ఊరుకో నాన్నా, ఏడోకు ఏడోకు నాన్నా. వన్నిటివో సొన్నా సొన్నా ఆగు, సొన్నా ఆగు. ఏ సొన్నా, పిల్లాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా కొడుకు నేను తీసుకుంటే అంతలా అరవాలా? వద్దని వదిలేసెళ్ళి ఎవరూ లేనప్పుడు నా చేతిలోంచి పిల్లాన్ని తీసుకొని నా పిల్లాడు అంటావేంటే? నా పిల్లాడిని నేను తీసుకోవడానికి ఎవరు ఉండాల్సిన అవసరం ఏంటి? ఎవరి పర్మిషన్ నాకెందుకు? ముందు వాడివ్వవే. ఇవ్వడానికి కాదు, తీసుకుంది, తీసుకెళ్ళడానికి. నీ మొగుడునప్పుడు వచ్చి అప్పుడు తీసుకెళ్ళవే. ఇలా వచ్చి లాక్కెళ్తానంటే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? మోసింది కన్నది నేను. నా పేగు తెంచుకు పుట్టినోడిని ఎవరినో అడిగి తీసుకెళ్లాలా? నీ పొగరు పొడి చెయ్యా. కట్టుకున్న వాడిని ఎవడు అంటావేంటే? ఇదిగో సావిత్రి, ఎవరిని ఎలా అనాలో నువ్వే నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కట్టుకున్న దాన్ని కాదనుకున్న వాడికి నేను కన్న కొడుకెందుకు? వీడుండాల్సింది నా దగ్గర. అందుకే తీసుకెళ్తున్నా. వచ్చి అడిగితే కన్న తల్లి తీసుకెళ్ళిందని చెప్పు. అసలు నేను ఇక్కడి నుంచి కదలనిస్తానే కదే చెప్పేది. నిన్ను తీసుకెళ్ళిస్తానే కదా. ఏ ఇటివు, ఇవ్వు, ఏ ఇవ్వు వాణ్ణి. వదిలో, నీకే చెప్పేది వదిలో. రే, ఆ! ఏమే కన్న తల్లిని నెట్టేస్తావేంటే? నిన్ను తల్లిని బిడ్డని వేరు చేయాలని చూసి నువ్వే కన్న తల్లివి. నేను వేరు చేయడం ఏంటే? వద్దనుకున్న దానివి నువ్వు, వదిలేసి వెళ్ళిన దానివి నువ్వే, పాపిష్టి దానివి. మేమెవ్వరం పనికిరాని నీకు ఇప్పుడు కొడుకు కావాల్సి వచ్చాడేమే? నేనలా అందరినీ వద్దనుకోవడానికి కారణం నీ పెద్ద కూతురు. దాన్ని వచ్చి నా కాళ్ల మీద పడి ప్రాధేయపడమను. ఇంత చోటిస్తాను. అది నీ కాళ్ళ మీద పట్టం కాదే, నువ్వే అందరి కాళ్ళ మీద పడి కన్నీళ్లతో కడిగి నెత్తి మీద చల్లుకొని అందరినీ తప్పైపోయింది మన్నించమని నువ్వే క్షమాపణ అడగాలే. మంచిది. ఆ రోజు కోసం కలలు కంటూ కూర్చో. నీకు వీడు కావాలంటే, నీకు హక్కుంటే అందరి ముందు అడిగి నీ హక్కు నిరూపించుకుని తీసుకెళ్ళవే. నా కొడుకుని నేనెలా అయినా తీసుకెళ్తా. అలా తీసుకెళ్ళు, ఇలా తీసుకెళ్ళు అని చెప్పడానికి నువ్వెవరు? కళ్ళు పొరలు కమ్మయ్యే నీకు, అందుకే నువ్వెవరు అంటున్నావు. నన్ను హక్కు నిరూపించుకో అంటున్నావంటే నీ అసలు బుద్ధి మందగించింది, చూపు పోయింది. పావుతలకి రాక్షసి. స్వర్ణ ఆగవే. డ్రైవర్ పోనీ. ఆగు స్వర్ణ, పిల్లాన్ని చెల్లవే. స్వర్ణ స్వర్ణ, ఏ స్వర్ణ ఆపవే. ఏ పిల్లాన్ని చెల్లవే. ఏ స్వర్ణ. ఈ విషయం ఎవరికి చెప్పాలి? పిన్ని గారు చూస్తే హాస్పిటల్లో ఉన్నారు. చిన్నల్లుడికి ఫోన్ చేసి చెప్పాలి. హలో, ఆ రాక్షస్ వచ్చి వాట్? దానికి మూడింది, అందుకే వాడిని లాక్కెళ్ళింది. మీరేం భయపడకండి అత్తయ్య గారు, దాని అంతు చూసైనా వాడిని నేను తీసుకొస్తాను. అలాగే బాబు. ఏంట్రా, ఏమైంది? తాతయ్య, నువ్వు గ్రానీని ఇంటికి తీసుకెళ్ళు. ఏమైందిరా? ఆ దయ్యం వచ్చి 4 తగిలిస్తే కానీ అది దిగిరాదు. వదిలేసిన కొద్దీ ఎక్కువ చేస్తాం తాతయ్య. తాతయ్య, గ్రానీకి ఇదంతా చెప్పొద్దు, కంగారు పడుతుంది. నేను వెళ్ళొస్తాను. వద్దని వదిలేసి వెళ్ళింది మళ్ళీ ఎత్తుకెళ్ళటం ఎందుకు? రెచ్చగొట్టడానికి కాకపోతే. ఛీ.
ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బ్రహ్మరాక్షసి మనల్ని సుఖంగా ఉండనిచ్చేట్టు లేదే. రోజు రోజుకి పెంచి మేరుతుందే కానీ మంచి ఆలోచించడం లేదే. ఏమైంది అత్తయ్య గారు? ఇక్కడికి వచ్చి తగు పెట్టుకుందా? తగు పెట్టుకుంటే తాట తీసేదాన్ని, కానీ అది చిటికలో వచ్చి పిల్లాన్ని ఎత్తుకుపోయింది. ఏంటి, మహోన్నతిని ఎత్తికెళ్ళిపోయిందా? అలా ఎలా ఎత్తికెళ్ళనిచ్చావమ్మా? ఏం చేయమంటావే, మీరెవ్వరూ లేరు. వాడేమో ఏడు పాపడం లేదు. ఆడిద్దామని బయట అరుగు మీదకి తీసుకెళ్ళి ఆడిస్తున్నాను. అంతలో గద్దలా వచ్చి నా చేతుల్లో ఉన్న పిల్లాన్ని తన చేతిలోకి తీసేసుకుంది. వద్దని ఎంత వెంటపడ్డా నా మాట వినకుండా వాడిని తీసుకొని కారులో వెళ్ళిపోయింది. చాలా ఓవర్ చేస్తుంది. అంతా భాగీరథి చేయిస్తుంది. పద మనం వెళ్ళి మాట్లాడదాం. నీకేం సంబంధం? వాడు నా కొడుకు, నా ఇష్టం అంటుంది. నేను సాకేత్కి ఫోన్ చేసి చెప్పాను, దాన్ని వెళ్ళి తీసుకొస్తానన్నాడు. వాడికి ఎందుకు చెప్పారు అత్తయ్య? వాడి కోపం మీకు తెలీదా? అసలే ఆవేశం చాలా ఎక్కువ. సీత పద, వాడెళ్ళి అక్కడ ఏం గొడవ చేస్తున్నాడో ఏమో. గొడవ చేయిందే అది మాత్రం ఇవ్వదు. అందుకని మనం వెళ్ళొద్దంటావా? కొట్టుకోమంటావా? జరగరాంది ఏమైనా జరిగితే బాధపడాల్సి వస్తుంది. పద వెళ్దాం. అత్తయ్య గారు మీరేం భయపడకండి, మేము వెళ్ళి మహోన్నతిని ఎలాగైనా తీసుకొస్తాం. పద సీత. వస్తామమ్మా. అలాగే. సాంప్రదాయబద్ధంగా నిండైన తెలుగు ఆడపడుచులో ఒక తెలుగు తేజం, మహిళా స్ఫూర్తికి మార్గదర్శకురాలు. వీటిలో ఏ క్యాప్షన్ బాగుందంటారు? రిపోర్టర్స్ మీరు, మీకన్నా మాకేం ఎక్కువ తెలుసండి. ఏది కరెక్ట్ గా యాప్ట్ గా ఉంటుందో అదే రాయండి. పారిశ్రామిక రంగంలో ఈ తరం మహిళా రత్నం, ఉవ్వెత్తు లేచిన కొత్త కెరటం. చాలా బాగుంది. గృహిణిగా సంసారాన్ని వ్యాపారాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న పరిపూర్ణ వనిత. అతను అన్నది ఎలా ఉంది? సూపర్ గా ఉంది. అవును, చాలా నిండుగా ఉన్నావు స్వర్ణ. మా స్వర్ణ ఏ డ్రెస్ లో అయినా సరే చాలా బాగుంటుంది. మీ వారిని పిలుస్తారా? వారితో కలిసి సహకరిస్తున్న భర్త, ముందుకు సాగిపోతున్న భార్య విజయాల వెనక కొండంత అండ. సారీ అండి, వారు బిజినెస్ టూర్ మీద హైదరాబాద్ వెళ్లారు. పాత ఫోటో ఏదైనా ఇవ్వొచ్చుగా. మేడం, బాధ్యత గల తల్లిగా మీరు బాబునెత్తుకుని ఆడిస్తూ అన్నం తినిపిస్తూ ఒక పోజ్ ఇవ్వండి. రానన్నా ఆయ్ కన్నా. పాత ఫోటో ఏదైనా ఇవ్వొచ్చుగా. ఫోటో 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 చూడు. అమ్మని కదో, నేను ఆడిస్తున్నాను కదో, నువ్వు ఏడుస్తే ఎలా? నీ మొహం వాడికి కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడైనా వాడిని ఎత్తుకుని ముద్దు చేస్తే కదా వాడిని చంకనుండడానికి. రే ఏడవకురా, రే మొండ విధవా. వీడికి ఖర్చు ఎక్కువ. వాళ్ళ తాతమ్మ ఖర్చు వచ్చింది. ఏయ్ ఆపురా ఆపురా ఆపు.